హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు చందన నేచర్ గర్ల్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను మమ్మీ డాడీ అయితే కరీంనగర్ అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాం. షాపింగ్కి అయితే ఎందుకు వెళ్తున్నామంటే ఇంకా నా బర్త్డే ఇంకా 3-4 డేస్ ఉందనగానే షాపింగ్కి అయితే చేసి అయితే వచ్చాము. ఇంకా మా డాడీ అయితే హాయ్ చెప్తున్నాడు ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయితే అయినాం కరీంనగర్కి. ఇంకా షాపింగ్ అయితే చాలా బాగా అయితే జరిగింది. ఇంకా మాంగళ్య షాపింగ్ మాల్కి అయితే వెళ్ళినాం. ఇంకా అక్కడైతే డ్రెస్ అయితే తీసుకున్నాం. ఇంకా వెళ్తూ ఉంటే ఈ స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాం. ఈ స్వీట్ కార్న్ అయితే నాకు చాలా ఇష్టం. మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎక్కడ కనబడ్డా తీసుకుంటాం. నాకు అంత ఫేవరెట్. ఇంకా కొంచెం పైన కారం నిమ్మకాయ వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా అట్లానే మా మమ్మీ నేనైతే తిన్నాం. ఇంకా లాస్ట్కి మా డాడీ అయితే తిన్నాడు. ఇంకా మేమైతే కరీంనగర్ అయితే రీచ్ అయ్యాం. ఇంకా కరీంనగర్ వచ్చినాక ఇంకా మాంగళ్య షాపింగ్ మాల్కి అయితే వెళ్ళినాం. ఇంకా నేనైతే ఎన్ని డ్రెస్సులు తీసుకున్నానో కామెంట్ చేయండి. 1 or 2 or 3. ఇంకా నేను ఆ వీడియో తీసాను కానీ అది డిలీట్ అయిపోయింది, స్టోరేజ్ ఎక్కువైంది. ఇంకా ఇదైతే నా బర్త్డే రోజు వీడియో. చందన నేచర్ గర్ల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నా బర్త్డే కదా. ఇప్పుడైతే మనం గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేద్దాం, సరేనా? ఇదైతే ఫస్ట్ కేక్ కట్ చేసేటప్పుడు ఓపెన్ చేసిన. మా ఫ్రెండ్ వల్ల అయితే ఈ ఫ్రేమ్ అయితే తీసుకొచ్చారు. చూసారు కదా ఎట్లుందో కామెంట్ చేయండి. కేక్ కట్ చేసేటప్పుడే ఇదైతే ఓపెన్ చేసిన. ఈసారి నా బర్త్డేకి అయితే మా అన్నయ్య ఫుడ్ డొనేట్ చేశాడు 100 మెంబర్స్కి. కరీంనగర్లో అయితే డొనేట్ చేసిండు. ఆ వీడియో కూడా పెడతాను పార్ట్ 2లా, అది కూడా చూడండి. ఇంకా ఫుడ్ మొత్తం ఇక్కడ ధర్మవరంలో నుంచే ప్రిపేర్ చేసుకొని అన్నీ ప్యాకింగ్ చేసుకొని ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు అందరూ అయితే కరీంనగర్కి అయితే వెళ్ళి అక్కడైతే డొనేట్ చేశారు. ఎంతో హ్యాపీగా ఉంది అందరికీ డొనేట్ చేయడం. ఇంకా ఇంటికాడ కూడా కేక్ కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ మా డాడీ కూడా ఫుడ్ బర్త్డేకి వస్తారు కదా, వాళ్ళకి కూడా అందరికీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసినాం. ఇట్లా అయితే మనం ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు అన్నీ అయితే వేసుకోవచ్చు. చాలా బాగుంది కదా కదా. మనం ఇట్లా దీంట్లో చూపించారు కదా, ఈ విధంగా అయితే మనం అన్నీ వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇంకొకటి ఓపెన్ చేద్దాం. మీకైతే ఈ గిఫ్ట్లలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వెనకాల డెకరేషన్ ఉంది కదా, అదైతే శేఖర్ బ్రో అయితే చేసిండు. చాలా బాగుంది కదా. ఇంకా నేను ఫుడ్ డొనేట్ చేసిన వీడియోస్ కూడా పార్ట్ 2లో పెడతా. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అప్లోడ్ చేస్తే చూడండి. ఇంకా కేక్ కట్ చేసిన వీడియోస్ ఇంకా అన్నీ ఉన్నాయి, చూడండి. చాలా బాగుంది కదా. నేను గీత అంటే ఎప్పుడు యూట్యూబ్ ఛానల్లో కనబడతాం కదా, మన యూట్యూబ్ ఛానల్లో. ఆ ఆంటీ అయితే ఇది గిఫ్ట్ అయితే ఇచ్చింది. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా బాగా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగింది. ఎందుకు ఇది ఓపెన్ చేస్తున్నా అంటే మా రమణికి అయితే ఇది గిఫ్ట్ తీసుకొచ్చింది రమణి. ఇదైతే ఓపెన్ చేయమంటుంది. ఇదైతే ఫాస్ట్గా ఓపెన్ చేద్దాం. ఇప్పుడు టైం అయితే 10:58 అవుతుంది. అయినా కానీ ఇంకా ఈ గిఫ్ట్ ఓపెన్ చేసిన నాకైతే అస్సలకి వెళ్ళదంట. ఇంత నిద్ర వచ్చినా కానీ అస్సలకే నిద్రపోవట్లేదు. ఈ టైం దాకా ఎవరైనా ఉంటారా ఫ్రెండ్స్? మినిమం రమణి అయితే ఉంటుంది. సరే రమణి హాయ్ చెప్పు. ఇప్పుడు ఈ గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాం. రమణి రియాక్షన్ ఏందో, నా రియాక్షన్ ఏందో చూద్దాం. ఓపెన్ చేసి తెలుస్తలేదు. మా రమణి అయితే చెప్తాంది. అటు ఇటు పక్క కాదు, అటు పక్క కదా రావడం కూడా తొందరగా ఉంది మనకంటే.
సూపర్ ఉంది కదా. ఇదైతే మొత్తం సెట్. ఇదైతే వీళ్ళ అమ్మమ్మ అయితే ఇచ్చింది. చూసారా ఎలా ఉందో కామెంట్ చేయండి. వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్ ఓపెన్ చేసా పోదంట. రమణి వాళ్ళదే. ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇదేంటిది? గాజులేనా? గిన్నెలా? గిన్నెలు ప్లేట్లు. అలాంటి గిన్నెలు కూడా ఉన్నాయి. అది తీసేద్దాం. కట్నం మళ్ళీ గాలికి తెలిసిపోతాయి. తీసేద్దాం. రాష్ట్రమా చూడు మొత్తం అవి మొత్తం ఉన్నాయి. కొంచెం కొంచెం వస్తున్నాయి. మేమైతే ఈ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంటే పేరు లేదని మమ్మీ నేను మాట్లాడుకుంటుంటే, ఇంకా నెక్స్ట్ అయితే మన చిలకలూరుపేట అమ్మాయి తెలుసు కదా, సైలెంట్ ఉంది. ఇంకా నెక్స్ట్ తర్వాతకి నాదే అని చెప్పింది. ఇంకా అలా గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసాము. మీకు ఏది బాగా నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే నేను పార్ట్ 2 పార్ట్ 3 అయితే అప్లోడ్ చేస్తే చూడండి. చైన్ కూడా పట్టుకొని వచ్చింది గైస్. చిలకలూరుపేట అమ్మాయి. బొమ్మ ఫ్రెండ్స్ చిలకలూరుపేట అమ్మాయి చైన్ తీసుకొచ్చింది. ఓకే హ్యాపీ చిలకలూరుపేట అమ్మాయికి వస్తే మనం దాంట్లో అయితే పెట్టుకుందాం. హాట్ బాక్స్లో 3-4 ఉన్నాయి. ఇప్పుడైతే మనం వీళ్ళు మాత్రం సూపర్ ఉంటుంది. అది అరుణ అదే అలా మళ్ళీ నచ్చింది నాకు. జీడిపప్పు బాదం పప్పు తింటాను. దీంట్లో రోజు నీకు పంపిస్తుంటా ఉండే. పిలిచారా? డైనింగ్ టేబుల్ మీద పెట్టుకో సూపర్ ఉంటుంది. ఇదైతే మా చిలకలూరుపేట అమ్మాయి ఇచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది మా చిలకలూరుపేట అమ్మాయి ఇచ్చిన దండ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాగుందా ఫ్రెండ్స్? రాగి బొమ్మ కుక్క. పప్పులు చాలా ఉన్నాయి. ఇంకోటి తింటావా?
మాకు అది ఇల్లు అయినాక అన్ని సెట్లు అట్లా పెట్టాలి ఇక. చూడండి ఫ్రెండ్స్, కప్పు 2 రోజు దీంట్లో పాలు తాగం. కొంచెం వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయింది. పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. తప్పకుండా కామెంట్ చేయండి నా డ్రెస్ ఎలా ఉందో. ఇంకా మనమైతే గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూసాము. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 అని కామెంట్ చేయండి, అప్లోడ్ చేస్తాను వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయింది. బాయ్.